ఆయన అన్న ప్రాబ్లం సాల్వ్ అయిందని సైడ్లో పెడితే ధర్మేంద్ర ప్రధాన్ అంటే బీజేపీ గవర్నమెంట్ చాలా మంది ఓడిపోయింది, ఇది అయిపోయింది అది అయిపోయింది అని చెప్తున్నారు కదా తప్ప రియల్ చెప్పాలంటే బీజేపీని సైడ్ పెడితే ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే రిజైన్ చేసిండు, బీజేపీ చేయమని చెప్పలేదు. ఇంకో విషయం ఏంటంటే మేము గెలిచినాం అని చెప్పి ఎవరైతే స్టూడెంట్లు ఇది అవుతారో, నేనైతే స్టూడెంట్ గెలిచా అనుకోవట్లేదు, బీజేపీ గెలిచిందని అనుకుంటా. ఎందుకు తెలుసా, బీజేపీ రిజైన్ ఆటోమేటిక్ అంటే దాని మాట ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చింది తప్ప బీజేపీలే. ఇంకో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్స్కి సరే ఇక్కడ కాబట్టి వచ్చి అడిగారు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమని చెప్పారు, చేసిండు ఆయన. ఆమ్ ఆద్మీ పార్టీ లోపల పంజాబ్ లోపల అయ్యింది, దింపగలుస్తారా? దాని గురించి మాట్లాడితే ఏమని చెప్పి అన్నాడు, తెలంగాణ లోపల 19 పేపర్లు లేనాయి, గ్రూప్ 1 గ్రూప్ 2 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మనం నిన్న ప్రొటెస్ట్ చేద్దామని చెప్పేసి పీడిఎస్సీ వాళ్ళు అందరూ వచ్చారు. ఏమి దీని గురించి అడగగలిసారా? రోడ్ల మీదకి వచ్చారా? రాలేకపోయారు. బీఆర్ఎస్లో ఏమైనా మంత్రిని కానీ ఎవరినైనా సరే దింపగలిసారా? దింపలేకపోయారు. పంజాబ్లో ఆమ్ ఆద్మీలో ఎవరైతే మొన్న ఫార్మసీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది కదా, దాని గురించి అడిగారా? దాని గురించి మాట్లాడమని చెప్పి అడిగితే అభిజిత్ దీప్ గారు ఏం చేసాడు, దాని గురించి మాట్లాడతలేడు. ఆ ప్రొటెస్ట్ లోపలే వాళ్ళ మనుషులే అడిగారు, పంజాబ్లో కూడా ఇది అయింది కదా మరి ఏమంటారు దాని గురించి అంటే ఆయన మాట్లాడతలేడు, సైలెంట్ అయిపోయింది. ఇంకా దాని గురించి మాట్లాడతా వాళ్ళకి ఏంటంటే టార్గెట్ బీజేపీ లోపల రాజేంద్ర ప్రధాన్ని దింపేయాలి. అది యాక్చువల్లీ అంత ముందు ఏంటంటే ఆ పదవిలో తీసేసి వేరే పదవికి ఏమన్నారు, తర్వాత రిజైన్ చేయమని చెప్పారు. బీజేపీ చేస్తలేదా చెయ్యదు అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఏమైంది, రివర్స్ అయిపోయింది, ఆయన రిజైన్ చేస్తాడు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి ఇంకోటి వెతకాలి, ఇంకేం చేయాలని చెప్పేసి. అంటే అయోమయంలో పడిపోయాడు, ఇంకా ఏం చేయడానికి అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మొన్నటి వరకు ఏంటంటే రాజేంద్ర ప్రధాన్ రిజైన్ చేసేయాలి, రిజైన్ చేస్తేనే ఏదో ఒకటి అంటే అది ఎలాగో రిజైన్ చేయరు మాకు తెలుసు అని చెప్పి కన్ఫర్మ్ ఉండే. కాకపోతే బీజేపీ ఏంటంటే ఇక్కడ మాస్టర్ స్ట్రోక్ ఎట్లా అంటే ఎవరు తెలియకుండా వాళ్ళకి ఆలోచనలు పడేసింది, రిజైన్ చేసింది. ఇప్పుడు వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏమి వేయాలో అర్థం కావట్లేదు. స్టూడెంట్స్కి ఏం కావాలి, రాజీనామా కావాలన్నారు, చేశారు. ఓకే, ఈరోజు రాజీనామా అయిపోయింది కదా, రేపు చూడండి ప్రొటెస్ట్లు ఏమవుతుందో. రేపు మళ్ళీ కొత్తగా ఏం చేస్తారు. ఆల్రెడీ బయట దేశాల నుంచి ఆగస్టు 15 వరకు కూడాను ఈ ర్యాలీని ఇట్లానే కొనసాగించండి అంటున్నారు. దానికోసమే ట్రై చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ బీజేపీ లోపల మాస్టర్ స్ట్రోక్ ఏం చేసిందంటే బీజేపీ అంటే ధర్మేంద్ర ప్రధానే డైరెక్ట్ గా రాజీనామా ఇచ్చేసిండు. ఇప్పుడు వీళ్ళకి బుర్రలేని తిరుగుతలేవు, ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏమేయాలి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆలోచిస్తారు. ఇంకొంతమంది మన తెలంగాణకి వెళ్ళి ఏమంటారు తెలుసు, కొంతమంది వీడియోలు పెట్టి సిజేపీ పార్టీ వెనకాల ఎవరు సోనియా గాంధీ కూతురు ఏంది, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, టోటల్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ వెనకాల వచ్చి నించుంది, ఈరోజు సాధించింది, సెంట్రల్ గవర్నమెంట్ తలలు వంచింది అని చెప్పి ఇక్కడ మాట్లాడుతాం. మన తెలంగాణలో కొంతమంది అబ్బాయిలు వీడియోలు తీసి మరి మాట్లాడుతారు. ఒక విషయం చెప్తా, నెలన్నర నుంచి ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు మీ సోనియా గాంధీ, మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ రాహుల్ గాంధీ ఏడపోయారు? అవునా కాదన్న, ఏడపోయారు. ఆ టైం లోపల ఏ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కనిపించలే. కరెక్ట్ గా పార్లమెంట్ మీద అటాక్ అయ్యే టైంకి వస్తారు. ఆల్రెడీ వేసుకున్నారు అన్న, ఇంక వేసుకుంటారండి, వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారు కాబట్టి కదా. ఇప్పుడు ఏమంటారు మొత్తం వాళ్ళన్నా అన్నప్పుడు పక్కన కింద మన తెలంగాణకి వెళ్ళి ఇప్పుడు చెప్పినా కదా, వాళ్ళే వీడియో తీసి ఏమని చెప్తారు, వాళ్ళు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం చేసి సాధించిందని చెప్తారు. అన్న పీడిఎస్సీ వాళ్ళు, ఏఎస్ఎఫ్ వీళ్ళందరూ కూడాను కమ్యూనిస్ట్ పార్టీలు. అక్కడికి వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీలో వచ్చారు. వాళ్ళు ఇక్కడ ర్యాలీ చేస్తామంటే అంటే రేపు నిన్న స్టూడెంట్ ప్రొటెస్ట్ చేద్దామని చెప్పి అంటే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిందన్న. నువ్వు అర్థం చేసుకో, సెంట్రల్ లోపల వాళ్ళు అపోజిషన్ పార్టీ ఉన్నారు, దానికి కాకుండా స్టూడెంట్కి ఇచ్చేసుకో. ఒక అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని చూడాలి తప్ప ఇంకా ప్రభుత్వం దింపేయాలని చెప్పేసి అలా అంటారు చెప్పు. ఆయన రాహుల్ గాంధీ ఏమంటాడు, మొన్న ఆయన ఎత్తుకుని వెళ్తున్నప్పుడు పోలీసులు అన్న ఈ ప్రభుత్వం దింపేయాలని చెప్పి ఆయన చోట్ల అందరూ ఆయన చోట్ల అని చెప్తారు, బయట ఎవరు చెప్పడం అంటే ఇంకేం చెప్తా అన్న. 10 సంవత్సరాల నుంచి ఢిల్లీలో రాజ్యం లేదు, ట్రై చేశాడు, 2 సార్లు మోడీ ఓడిపోయాడు, 3వ సారి గెలిచినా కూడా ఇప్పుడు కూడా ఓడిపోయినట్టే. ఢిల్లీ ముఖ్యమంత్రి వల్ల, హోంమంత్రి వల్ల కేవలం 150,000 మంది కూడా లేరు అక్కడ. నలిపేసింది ఢిల్లీ హోంమంత్రి, వాళ్ళిద్దరూ రిజైన్ చేయాలి అని బీజేపీ నేతలు అంటున్నారు. దీన్ని మీరేమంటారు? బీజేపీ నేతలు రిజైన్ చేయమంటున్నారు. అవును, రిజైన్ వాళ్ళ వల్లే ఇప్పుడు మోడీ గారికి అంత రావడానికి కారణం అంటారు. ఎందుకు చేసింది ఎవరు, తప్పు చేసింది ఎవరు? ఢిల్లీ ముఖ్యమంత్రి, హోంమంత్రి వాళ్ళు లీక్ చేస్తారు, వాళ్ళ పేపర్ లీక్ చేస్తారా? మరి వాళ్ళే బొద్దింకలు చేరడానికి కారణం వాళ్ళే అంటున్నారు. వాళ్ళక్కడ చేయదు, వాళ్ళు వచ్చారు, కారణం వాళ్ళు కాదు, వాళ్ళు కాదు. మరి ఎవరు? ఎందుకంటే వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, పర్మిషన్ ఇవ్వని అంటున్నారు. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, ఆ పర్మిషన్ ఇవ్వడం తప్పుగా. ప్రొటెస్ట్ ఎక్కడ చేసుకోవచ్చు, సిజేపీ వాళ్ళు చేయాలనుకున్నా చేశారు, పర్మిషన్ ఇచ్చింది. కానీ వాళ్ళు ఎంత పైకి వస్తుందని చెప్పి ఎవరు అనుకోలేదు కదా. మోటివ్ ఏంటంటన్నా,
స్టూడెంట్ మోటివ్ ఏం లేదు, స్టూడెంట్స్ కావాల్సింది మళ్ళీ ఎగ్జామ్ కావాల్సి ఉంటే అది చేశారు. ఇంకో నెక్స్ట్ స్టూడెంట్స్ అంటే ఏ స్టూడెంట్స్ అన్న, నీట్ స్టూడెంట్స్ మోటివా లేదంటే కమ్యూనిస్ట్ పార్టీ స్టూడెంట్స్ మోటివా? వాళ్ళ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అయిపోయింది అన్న. ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి ₹1,00,00,000 ఇస్తా అన్నారు, కావాల్సిన అదే ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ ఇస్తా అని చెప్పారు. దాంతో పాటు ఏదైతే వీళ్ళకి మన ఎవరు సోనం వాంచుక్ ఏమైతే అడిగారో ఆ పర్మిషన్ ఓకే చెప్పారు. దాంతో పాటు ఇంకో విషయం చెప్పాలి, ఏదైతే సోనం వాంచుక్ ని అక్కడ ఛాయ్ తాగించారా ఇద్దరు బీజేపీ నాయకులు, వాళ్ళు అక్కడ మాట్లాడిన దాంట్లో చాలా మందికి అర్థం కాలే. ఆయన హిందీలో ఏమన్నాడంటే అంటే సోనం వాంచుక్ కొన్ని కండిషన్స్ పెట్టిండు, అందులో ఒక కండిషన్ ఏంది, ఈ స్టూడెంట్స్ పైన కేసులను నమోదు చేయదని చెప్పారు. అక్కడ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, ఎవరైతే ఇన్నోసెంట్ పీపుల్ అంటే సైలెంట్ గా ప్రొటెస్ట్ చేస్తారో వాళ్ళని మాత్రం మేము ఏం చేయము, మిగతా ఎవరైతే అల్లకుల్లాలు సృష్టించారో వాళ్ళని మాత్రం మేము వదలమని చెప్పేసి ఆయన డైరెక్ట్ గా చెప్పిండు ఆ వీడియోలో. చాలా మందికి అర్థం కాలేదు, అంటే ఇది ఒప్పుకున్న కేసులు పెట్టాం కదా బీజేపీ మమ్మల్ని వదిలేసింది అనుకుంటున్నారు. ఇంకో విషయం చెప్పాలంటే అన్న, ఇండియాలో టెక్నాలజీ లేదు ఎక్కడ వెనకబడింది అన్నారు. యాక్చువల్లీ టెక్నాలజీ ఏ దేశంలో అయినా సరే అంటే దాచుకొని ఉంటుంది, ఎందుకంటే చూపేది ఎందుకు తెలుసా, మన దేశంలో చాలా మంది స్లీపర్ సెల్స్ కానీ బయట దేశం నుంచి వచ్చి మన దేశంలో ఉంటూనే వేరే దేశం సపోర్ట్, వాళ్ళందరూ చాలా మంది ఫోటోలు ఉంటాయి ఎక్కడ మన ఇండియన్ ఏజెన్సీ కాడ. కాకపోతే ఏంటంటే వాళ్ళు పట్టుకోవాలంటే ఇండియా మొత్తం, అంటే ఇండియా చిన్న దేశం కాదు కదా, పెద్ద దేశం, అందుకనే ఫేస్ రికగ్నిషన్ ఇట్లాంటివన్నీ కూడా దాచిపెట్టారు. కానీ ఈ ప్రొటెస్ట్ లోపల ఎవరైతే పార్లమెంట్ పైన అటాక్ చేశారో ఫేస్ రికగ్నిషన్ వెహికల్, ఫారెన్సిక్ వాళ్ళని తీసుకొచ్చారు, ఏదైతే స్పెట్స్ వేసుకున్నారో ఆ స్పెట్స్ లోపల మెటా AI క్యామ్ ఉంది, ఓకేనా. ఇవన్నీ కూడా ఎవరి డబ్బులు, మన ట్యాక్స్ పైసలే. ఈ ట్యాక్స్ పైసలు కరెక్ట్ ప్లేస్ లో కరెక్ట్ వాడారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మెటా AI ఏదైతే పెట్టారో ఈ మెటా AI క్యామ్ వల్ల చాలా మందిని పట్టుకుంటా, అలానే ఏదైతే మన ఆధార్ కార్డు ఊరికే మనం దేని పడితే దానికి అప్లై చేయడానికి ఇలా బ్యాంకులో లోన్ తీసుకోవడానికి మాత్రమే కాదు ఈ ఆధార్ కార్డు అనేది, ఏదైతే ఫింగర్ ప్రింట్ ఉందో ఫోరెన్సిక్ వాళ్ళు తీసుకొచ్చి ఫింగర్ ప్రింట్స్ కానీ ఫేస్ రికగ్నిషన్ చేసుకొని ఆధార్ కార్డులో ఎవరి ఫేస్ అయితే మ్యాచ్ అవుతుందో వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి తీసుకురావడానికి అన్ని రకాలుగా అయితే చేస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, మేము ఏదో గొడవ పెట్టేసినాం, పార్లమెంట్ పైన ఎక్కేసినాం పీకేసినాం అని ఎక్కువ మాట్లాడుతుంది తప్ప తర్వాత ఆటోమేటిక్గా ఇది కూల్ అవుతుంది. ఆల్రెడీ అన్న ఒక విషయం అన్న, స్టూడెంట్స్ అక్కడ ఎవరు లేరన్న, ఓకేనా. నార్మల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఎవరు కూడాను సపోర్ట్ చేస్తారు సిజెపి పార్టీకి, యాంటీ అయిపోయారు ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళ భావజాలు బాగాలేవని చెప్పేసి ఎప్పుడు యాంటీ అయిపోయారు. ఇప్పుడు కొత్తగా వచ్చేసి మేము ఆ స్టూడెంట్ని అరెస్ట్ చేయాలంటే ఆల్రెడీ పోలీసులు కానీ లేదంటే ఆల్రెడీ బీజేపీ గవర్నమెంట్ ఏమని చెప్పింది, ఇన్నోసెంట్ ప్రొటెస్ట్ ఎవరైతే చేస్తారో, ఎవరైతే అక్కడ ఏది కూడా తప్పు అంటే ధ్వంసం చేసేటోళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు స్టూడెంట్లు, వాళ్ళపై మేము యాక్షన్ తీసుకోము. కానీ ఎవరైతే మాస్కులు కట్టుకొని పోలీసులను కొట్టడం చేశారో, చాలా మంది ఏవైతే విధ్వంసం సృష్టించారో అట్లాంటి వాళ్ళందరూ మేము తీసుకెళ్ళి లోపలేస్తామని చెప్పి డైరెక్ట్ గా సోనం వాంచుక్ ముందే చెప్పారు. అది అంటే ఒకటన్న, పోలీస్ బట్టలు తీసుకెళ్లిపోయి డ్రెస్సులు ఇంకా సేఫ్టీ గార్డ్స్ ఇవి వేసుకొని కూడా స్టూడెంట్స్ రిటర్న్ లో మళ్ళీ పోలీసులు కొట్టడం లేదంటే స్టూడెంట్ కొట్టడం చేశారు. అవి కూడా రిలీజ్ అయ్యి నీకు నార్మల్ గా మన హైదరాబాద్ లో కానీ అంటే తెలంగాణలో అయినా సరే ఆంధ్ర అయినా సరే ఎక్కడ స్టేట్ లో మాక్సిమం పోలీసు ఎక్కువసారి కచ్చిపు కట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇది వచ్చినప్పుడు నార్మల్ కట్టుకొని అది ఇది చేసుకుంటారు, మామూలు మనమే బయటకు వెళ్తే కట్టుకుంటాం. కానీ కొట్లాటకు వచ్చేవాళ్ళు కట్టుకున్నాడంటే అది వేరే విషయం. ఎందుకంటే పోలీసు కట్టుకొని తప్పులేదన్న, వాళ్ళు ఏది మామూలు సేఫ్టీ కోసం పెట్టుకుంటారు, ఎవరు ఏమి తెలుస్తలేదు. మొన్న చూసారు మీరు, మొన్న కొడితే ఆడంటే డాక్టర్ ఏదో పెట్టాడు, ఆయన ముస్లిం ఆయన, ఇక్కడ నెత్తిపైన 2-3 దెబ్బలు తగిలినాయి. ఆడ వచ్చి వీడియోలో ఏమంటున్నాడు, నన్ను కొట్టిరు పోలీసు ఇచ్చిపోతాడని చెప్పిండు. కానీ ఎవరు మొన్న కాజల్ మన తెలుగు ఇందులో సెలబ్రిటీ ఏమో అనుకున్నా తెలిసి, ఆ వీడియో పెట్టి ఏమన్నది, పాపం కొట్టారు అని చెప్పేసి అన్నదా. దాని ముందు వీడియో ఎందుకు చూపిస్తలేదు, పేపర్ స్ప్రే కొట్టారు కదా పోలీసుల పైన, పేపర్ స్ప్రే పోలీసులు కంట్లో కొడితే ఊరుకుంటారా చెప్పన్న, కొట్టరా చెప్పు, చెక్కేస్తారు కదా వెనకాల అని చెక్కేసారు. అన్న ఒక విషయం చెప్తా అంటే అన్న, ఈ నిజం చెప్తాను, స్టూడెంట్స్ చాలా అదృష్టవంతులు. ఎందుకు తెలుసా, బీజేపీ గవర్నమెంట్ లీక్ అయింది కాబట్టి ఇక్కడ దాకా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అయి ఉంటే చెక్ వదిలేస్తుండే. ఎందుకు ఇదే ప్రొటెస్ట్లు ఇందిరాగాంధీ టైంలో అప్పుడు చేసినప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించి సగం మందిని జైల్లో తొక్కింది అదే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతారు, ఆమ్ ఆద్మీ పార్టీ వాడు వచ్చి లీగల్ నెంబర్ అక్కడ ఇచ్చి ఎవరైనా స్టూడెంట్ని అరెస్ట్ చేస్తే ఈ నెంబర్ కాల్ చేయండి, లీగల్ టీం వచ్చి మిమ్మల్ని ఇది చేసుకున్నాడు. బాబు చేసిందే తప్పుడు పని, మీరు చేసింది కూడా. ఇప్పుడు పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీనే ఎగ్జామ్ ఫార్మసీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, మరి ఏం పీకుతున్నాడు ఆడికి వెళ్ళి, వీళ్ళు తప్పులు మాట్లాడతలేరు చెప్తా. ఆడ ఆల్రెడీ అబ్జెక్టివ్ గా చెప్పాడు, నేను ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళి వచ్చినా అని చెప్పేసి. ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చాను అందుకే మాట్లాడతలేడు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి పైసలు ఇచ్చిన, పైసలు లేకుండా ఎందుకుంటా అన్న. రోజు అన్న అరగంటలో వదిలేశారన్న, అరగంట కూడా ఆగలేకెళ్ళి ప్రొటెస్టులు దిగిపోయింది మన రేవంత్ అన్న.
అవునా కదా? నువ్వు అరగంట ఆగలేకపోయినావు, నువ్వు అరగంట ఆగలేక నువ్వు వచ్చి రోడ్ల మీద ప్రొటెస్ట్ వచ్చినావు. మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 19 పేపర్ లీక్లు అయినప్పుడు ఎందుకు ఆ రోజు చేయొచ్చుగా? ఆ రోజు వచ్చి మాట్లాడచ్చుగా. ఈ రోజు నిన్న వచ్చి కేటీఆర్ కూడా పేపర్ లీక్ అయినందుకు ఎన్నో మాటలు మాట్లాడాడు. మరి ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయని చెప్పి ముందు వీడియోలు అదే అన్నాడు ఆయన. చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి, అవన్నీ తప్పదు అని చెప్పేసి అన్నాడు. మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే అంటే వీళ్ళందరూ చూడండి కుంభక్కయ్య మొత్తం బీజేపీ పైన ఎంత పీకల దాకా పెట్టుకోరంటే నేను చెప్పాలంటే తప్పన్నా. ఎందుకంటే నువ్వు ఒక అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు లేదంటే ఒక రీజనల్ పార్టీ అయినప్పుడు మ్యాక్సిమం నీ వల్ల ఎంతవరకు అయితే అంతవరకు దేశాన్ని అంటే అల్లకుల్లగా కాకుండా అంటే ఆపాలి తప్ప నువ్వు ఇంకొంచెం వాళ్ళ మీద అంటే ఇది అగ్గిలో పెట్రోల్ పోసినట్టు పిల్లల్ని ఇంకా రెచ్చగొట్టడం తప్పన్నా. చాలా మంది స్టూడెంట్స్ గెలిచారని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు, మోడీ వ్యతిరేకంగా సంబరాలు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటి నీట్ ఎగ్జామ్ రాసి ఈ ప్రొటెస్ట్ అనేది నీట్ ఎగ్జామ్ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ దేనికోసం స్టార్ట్ అయిందంటే వాళ్ళు ఏమన్నారు, ఎవరో జడ్జి ఏమో ఏదో మాట్లాడినట్టు దాని వల్ల వచ్చిందండి. అది ఎప్పుడు నీట్ కింద చేంజ్ అయింది ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎవరు తెలిసి నాకు కింద కామెంట్లు చేయండి అన్న దాంట్ లోపల. ఎందుకంటే అది ఎప్పటికి నీట్ కింద చేంజ్ అయిందో నాకు తెలియదు. తర్వాత నీట్ కింద అన్న ఓకే మంచిదే, పిల్లలకు సపోర్ట్ చేయడం మంచిదే. కానీ నీట్ ఎగ్జామ్ కోసం ఏదైతే ఉందో ఆ నీట్ ఎగ్జామ్స్ లో పాస్ అయిన వాళ్ళు అందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీలో ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు భావజాలతో వచ్చిన వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ మాత్రమే అక్కడ ఉన్నారు. దానితో పాటు కొంతమంది రాడికల్స్, కొంతమంది ఏమో యాంటీ నేషనలిస్ట్. ఇప్పుడు యాంటీ నేషనలిస్ట్ అంటే ఏడు మళ్ళీ ఇది బీజేపీ సపోర్ట్ అంటారు. బాబు బీజేపీ సపోర్ట్ అవునా? బీజేపీ సపోర్ట్ నేను తెలంగాణలో నేను సపోర్ట్ చేయను. నేను సెంట్రల్లో ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అంటే దేశం సపోర్ట్ చేస్తుంది కాబట్టి. వాళ్ళకే తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేదైనా కొత్త ట్రై చేద్దామని చూస్తుంది బీజేపీ. అనుకోకుండానే ఒక ఇచ్చేసి ఇప్పుడు నార్మల్ కన్నా ఒక వీడియో పెడితే నార్మల్ గా కేజ్రీవాల్కి ఏమో 9 మిలియన్ వచ్చింది, వీడికి ఏమో 3 మిలియన్ వచ్చింది, రాహుల్ గాంధీకి 1 మిలియన్ వచ్చింది. అదే మిడ్ నైట్ లోపల ఒక వీడియో పెట్టి మొత్తం రూపురేఖలు మార్చేసిన మోదీ ఒక వీడియో పెట్టిండు. ఆ దాదాపు 101 మిలియన్ వ్యూస్ పోయింది 2 hours లోనే. అంటే 51 minutes లో 2.1 మిలియన్ వ్యూస్ పోయినాయి అన్న. 11,000 కామెంట్లు వచ్చినాయి అన్న 51 minutes లోపల. మోదీ ఇప్పుడు ఇక్కడే అర్థమవుతుంది అన్న. ఆయన ఒక వీడియో ట్వీట్ చేయగానే దాదాపు 10 లక్షల మంది అంటే 1 మిలియన్ మెంబర్స్ పెరిగారంటే నువ్వు అర్థం చేసుకో. 101 మిలియన్ నుంచి 107 మిలియన్ 108 మిలియన్ అయ్యారు. అంతమంది పెరిగారంటే ఆయన సపోర్ట్ చేస్తున్నాడు కదా. ఆ ప్రొటెస్ట్ లో 10 లక్షల మంది ఉన్నారు. నువ్వు చెప్పు. మ్యాక్సిమం ఎక్కువ యాంటీ నేషనలిస్ట్ మోదీ పైన విషయం చెప్పాలని చెప్పి చూస్తారు అంతే అన్న. దాని